బాలకృష్ణ నాగార్జున మధ్య దాదాపు 10 సార్లు బాక్స్ ఆఫీస్ వార్. రాబోయే పొంగల్ బరిలో బాలయ్య నాగ్ మూవీస్ ఏ తీరున సాగుతాయో అన్న ఆసక్తి. దాదాపు 40 ఏళ్లుగా బాలయ్య నాగ్ మధ్య వార్. ఈ వయసులో కూడా ఢీ అంటే ఢీ అంటున్న స్టార్స్. వేరే ఎవరికి లేని పోటీ వీరిద్దరికే ఎందుకు? అప్పట్లో ఏఎన్ఆర్ ఎన్టీఆర్, ఇప్పుడు బాలయ్య నాగ్. చూడాలి ఈసారి గెలుపెవరిదో. తెలుగు చిత్రసీమలో నందమూరి ఫ్యామిలీ పేరు తలుచుకోగానే చప్పున గుర్తొచ్చేది అక్కినేని కుటుంబమే. నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. వారిద్దరూ బాక్స్ ఆఫీస్ బరిలో ఎన్నోసార్లు పోటీ పడ్డారు. పలుమార్లు ఎన్టీఆర్దే పైచేయి సాగింది. అదే తీరున ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ, ఏఎన్ఆర్ తనయుడు నాగార్జున మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? 3 సార్లు బాలయ్య నాగ్ పోటీ. చాలా పవర్ఫుల్గా బాలయ్య పాత్ర డిజైన్. ఓమారు బాలయ్య పై చేయి, మరోసారి నాగ్ పై చేయి. ఇక స్టోరీలోకి వెళ్తే తెలుగు చిత్రసీమలో నందమూరి ఫ్యామిలీ పేరు తలుచుకోగానే చప్పున గుర్తొచ్చేది అక్కినేని కుటుంబమే. బాలకృష్ణ నాగార్జున బాక్స్ ఆఫీస్ బరిలో ఎన్నోసార్లు పోటీ పడ్డారు. రాబోయే సంక్రాంతి బరిలో బాలయ్య నాగ్ మరోమారు ఢీ కొట్టనున్నారని తెలుస్తోంది. నాగార్జున తన 100వ సినిమా లాటరీ కింగ్తో సంక్రాంతి బరిలో దూకుతున్నారు. అదే సమయంలో బాలకృష్ణ కొరటాల శివ కాంబోలో తెరకెక్కబోయే మూవీ కూడా జనం ముందుకి రానుందని టాక్. దీంతో రాబోయే పొంగల్ హంగామా పైన జనం ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్నారు. పైగా అదే సంక్రాంతి సంబరాల్లో చిరంజీవి బాబీ మూవీ, వెంకటేష్ అనిల్ రావుపుడి సినిమా కూడా పాలు పంచుకొనున్నాయి. అందువల్ల సినీ ఫ్యాన్స్లో మరింత ఆసక్తి కలుగుతోంది. ఇప్పటిదాకా బాలకృష్ణ నాగార్జున మధ్య దాదాపు 10 సార్లు బాక్స్ ఆఫీస్ వార్ సాగింది. వీరిద్దరూ మొట్టమొదటిసారి 1987 జనవరి 14 సంక్రాంతి రేసులో ఢీకొన్నారు. బాలకృష్ణ భార్గవరాముడు, నాగార్జున మజ్ను చిత్రాలతో వీరిద్దరి బాక్స్ ఆఫీస్ వార్ మొదలైంది. భార్గవరాముడు రాయలసీమలో మంచి విజయం సాధిస్తే మజ్ను ఆంధ్ర ప్రాంతంలో సందడి చేసింది. 1987లోనే ఏప్రిల్ 8న ఏఎన్ఆర్ నాగ్ కలిసి నటించిన కలెక్టర్ గారి అబ్బాయి రిలీజ్ కాగా, ఏప్రిల్ 13న బాలకృష్ణ సాహస సామ్రాట్ వచ్చాయి. కలెక్టర్ గారి అబ్బాయి మంచి విజయం సాధించింది. అదే ఏడాది నవంబర్ 12న నాగ్ కిరాయిదాదా రాగా, నవంబర్ 19న బాలయ్య భానుమతి గారి మొగుడు రిలీజ్ అయింది. 2 రీమేక్స్ కావడం, 2 జనాన్ని అలరించడం జరిగింది. 1988లో నాగ్ చిన్నబాబు మే 6న రాగా, 11వ తేదీన బాలయ్య తిరగబడ్డ తెలుగు బిడ్డ వచ్చింది. 2 అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 1989 అక్టోబర్ 5న నాగ్ శివ మూవీ రిలీజ్ అయింది. 13న బాలయ్య బాలగోపాలుడు వచ్చాయి. ఓపెనింగ్స్లో బాలగోపాలుడు పై చేయి సాధించగా, రన్నింగ్లో మాత్రం శివ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలకృష్ణ తల్లిదండ్రులు 1991 ఫిబ్రవరి 9న రిలీజ్ కాగా, అదే నెల 21న నాగ్ నిర్ణయం వెలుగు చూసింది. తల్లిదండ్రులది పై చేయిగా సాగింది. 1994 ఏప్రిల్ 14న బాలయ్య జానపద చిత్రం భైరవ ద్వీపం రాగా, అదే నెల 20న నాగ్ హలో బ్రదర్ రిలీజ్ అయింది. 2 ఘన విజయం సాధించాయి. రన్నింగ్లో భైరవ ద్వీపం ఆధిక్యం ప్రదర్శించింది. 1996 పొంగల్ బరిలో మరోమారు బాలయ్య వంశానికొక్కడుతో నాగు వజ్రంతో ఒకే రోజున జనవరి 5న పోటీ పడ్డాయి. వంశానికొక్కడు పై చేయిగా సాధించింది. 2004 డిసెంబర్ 15న బాలయ్య విజయేంద్ర వర్మ రాగా, అదే నెల 23వ తేదీన నాగ్ మాస్ సినిమా విడుదలైంది. మాస్ ఘన విజయం సాధించింది. 2016 పొంగల్లో బాలయ్య డిక్టేటర్తో నాగ్ సోగ్గాడే చిన్ననాయన ఢీ కొట్టింది. సోగ్గాడే చిన్ననాయన అప్పర్ హ్యాండ్ అనిపించుకుంది. ఇలా పలుమార్లు పోటీపడ్డ బాలయ్య నాగార్జున మరోమారు 2027 సంక్రాంతి బరిలో ఢీ కొట్టబోతున్నారు. పొంగల్ పోటీలోనే తీసుకుంటే 3 సార్లు బాలయ్య నాగ్ పోటీ పడ్డారు. ఓసారి ఇద్దరు సమానంగా సాగారు. ఆ తర్వాత ఓమారు బాలయ్య, మరోసారి నాగ్ పై చేయి సాధించారు. అందువల్ల రాబోయే పొంగల్ బరిలో బాలయ్య నాగ్ మూవీస్ ఏ తీరున సాగుతాయో అన్న ఆసక్తి అందరిలో కూడా ఉంది. ఈసారి ఏమవుతుందో చూడాలి.